మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు. కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు ఉండరు. ఆ విషయం ఈ ఉడత పిల్లకి ఇప్పుడే అర్థమైంది. ఎలాగంటే అది తెలుసుకోవడానికి మనం ఈ ఉడత పిల్ల కథని తెలుసుకోవాలి. పాపం ఈ ఉడత పిల్ల ఇక్కడ ఒంటరిగా కూర్చొని బాధగా ఆలోచిస్తుంది కదా. అది ఏం ఆలోచిస్తుందంటే దానికి చాలామంది బంధువులు, స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి మెలిసి సరదాగా కాలక్షేపం చేస్తూ ఆనందంగా జీవితం దొర్లిపోతుంది. ఈరోజు కూడా తను ఒంటరిగా లేదు. అలాగా ఆహారం లేకుండా లేదు. అన్నీ సమృద్ధిగా ఉన్న పండ్ల తోటలో ఇది ఉండేది. కానీ ఏమైంది? కాలం మారింది, ఋతువు మారింది. ఒకానొక సమయంలో కరువు వచ్చింది. తోటల్లో కూరగాయలు, పళ్ళు అన్నీ మాయమైపోయాయి. ఇక వర్షాలు కురవనందున ఇంతలో ఎండాకాలం దగ్గరవడంతో ఎండలు పెరిగినందున వీటికి ఆహారం దొరకడం కష్టమైపోయింది. ఇంకా దగ్గరలో ఉన్న తోటలన్నీ తిరిగి 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 ఎక్కడ ఆహారం దొరకక ఒక్కొక్కరు ఈ ఉడతపిల్ల బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఉడతపిల్లకి మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడం అసలే ఇష్టం లేదు. అది ఇక్కడే తిరుగాడుతూ ఏదో దొరికిన ఆకు, ఎండిపోయిన కాయలో చప్పరిస్తూ ఆలోచిస్తూ బాధగా బక్కచిక్కి ఉండిపోయింది. కానీ వెళ్ళాలన్న ఆలోచనే రావడం లేదు. ఎందుకంటే ఆ ఉడతకి ఇక్కడ ఉన్న ఈ ప్రదేశాల మీద మక్కువ ఎక్కువ. ఇక్కడ తిరుగాడుతూ ఉంటే దానికి ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇక్కడి గాలి పీల్చినప్పుడు దాని మనసు గాలిలో తేలిపోతుంది. ఇక్కడ పండిన పండ్లు తింటున్నప్పుడు అవి అమృతంలాగా దానికి అనిపిస్తాయి అన్నమాట. అందుకని అది ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎంతగా బాధపడుతుందంటే స్నేహితుడు పిలిచినా వెళ్ళలేదు, బంధువులు పిలిచినా వెళ్ళలేదు. ఒంటరిగా ఇక్కడే ఉండిపోయాను. ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనన్న ఆశతో 2 రోజులుగా వెతికి నీరసపడిపోయాను తప్ప ఏ ఆహారం కనిపించలేదు. ఈ ఎండిపోయిన కాయని ఎంతసేపు నమలను? కనీసం ఈ బాధంతా చెప్పుకోవడానికి ఎవరూ లేరు ఇక్కడ. అందుకే అంటారేమో చుట్టూ అందరూ ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదని. ఒంటరిగా ఉన్నప్పుడే అందరి విలువ తెలుస్తుంది. ఆహారం లేనప్పుడే ఆహారం విలువ తెలుస్తుంది. గాలి లేనప్పుడే గాలి విలువ తెలుస్తుంది. ఎండ లేనప్పుడే ఎండ విలువ తెలుస్తుంది. చలికాలంలో 2 రోజులు సూర్యుడు రాకపోతే చలికి వణికిపోతూ ఆకాశం వంక ఎదురు చూస్తూ ఉంటాము సూర్యోదయం ఎప్పుడవుతుందా అని. ఇప్పుడు కూడా నా పరిస్థితి అలాగే ఉంది. ఒకవైపు ఆహార కొరత, ఒకవైపు అయిన వాళ్ళ బంధువుల, స్నేహితుల కొరత, మాట్లాడడానికి ఎవరు లేని కొరత. ఎన్ని కొరతలు ఒక్కసారిగా నాకు ఏర్పడ్డాయి. ఎందుకు? దీనికి కారణం నేనా? ప్రకృతి? ఏమో నాకు తెలియదు. ప్రకృతిలో మార్పులను తట్టుకొని నిలబడే సామర్థ్యం నాకు లేదా? అందరిలాగా నేను ఎందుకు వెళ్ళలేకపోయాను? ఎందుకు ఇక్కడే ఉన్నాను? ఇది నేను తెచ్చుకున్న కష్టమే కావచ్చు. అందరితో వెళ్ళుంటే ఈ ఆలోచన వచ్చి ఉండేదే కాదు. అయినా సరే, ఏదేమైనా కానీ ఇక్కడే ఉంటాను, చూస్తాను. ఏదో ఒక ఆహారం దొరక్కపోదు. కాసేపు ఈ కొమ్మ పైన ఈ చెట్టు దొర దగ్గర ఎక్కడో కాసేపు నిద్రపోతాను ప్రశాంతంగా. ఈ దట్టమైన కారడవిలో ఏముంటుంది? నేను ఉన్న చెట్టుకి ఉండే జాంకాయలన్నీ అయిపోయాయి. ఆ జామ చెట్టు మీద ఆశతోనే కదా నేను ఆ చెట్టు మీద ఇన్ని రోజులుగా ఉన్నది. నా బంధువులు, స్నేహితులు కూడా ఎంతోమంది ఆ చెట్టు పైన ఉన్నారు. కానీ కాలం కలిసి రాలేదు. వర్ష ఋతువులో వర్షాలు సరిగ్గా కురవలేదు. జామ చెట్టుకి ఒక్క కాయ కూడా లేకపోవడంతో అందరూ వెళ్ళిపోయారు. ఇంకేం చేయడం?